3.5 గంటలు ప్రశ్నల మీద ప్రశ్నలు. సరిగ్గా 20 రోజుల క్రితం ఏం జరిగింది? ఆ రాత్రి జరిగిన తొక్కిసలాటకు కారణమెవరు? ఇలా అల్లు అర్జున్ 3.5 గంటల పాటు విచారణ జరిపారు చిక్కడపల్లి పోలీసులు. పోలీసుల నోటీసుల మేరకు చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ ఉదయం 11 గంటలకు వెళ్లారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ నేతృత్వంలో ఏసీపీ రమేష్, సిఐ రాజు, బన్నీని దాదాపు 3.5 గంటల పాటు ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ కు వెళ్లడం, అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయే వరకు ఏం జరిగిందో వివరంగా చెప్పాలంటూ పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో అల్లు అర్జున్ పోలీసులు దాదాపు 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు అప్పుడే తెలుసా లేదా తర్వాత తెలిసిందా అని అడిగారని తెలుస్తోంది. ప్రెస్ మీట్ లో రేవతి మృతి గురించి తర్వాతి రోజు వరకు తెలియదని ఎందుకు చెప్పారని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఈ 2 ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనలో ఈరోజు అటు అల్లు అర్జున్ని పోలీసులు సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ని నమోదు చేసుకున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ బెయిల్కి సంబంధించిన దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కూడా ఆపివేయాలని కోర్టు చెప్పలేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ పార్ట్స్లో భాగంగానే ఈరోజు అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ నోటీసులని లీగల్ ఒపీనియన్ తీసుకున్నటువంటి అల్లు అర్జున్ ఈరోజు 11:10 ప్రాంతంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి నేరుగా హాజరు కావడం జరిగింది. అతనితో పాటు తన తండ్రి, తన మామ ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు. వారితో పాటు లీగల్ టీం కూడా అటు వారి యొక్క సంబంధించిన అడ్వకేట్లు అశోక్ రెడ్డి కూడా అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి హాజరయ్యారు. కానీ ఇన్వెస్టిగేషన్లో 3.5 గంటల పాటు కేవలం ఒక అల్లు అర్జున్ మాత్రమే లోపలికి తీసుకువెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారు. మిగిలినటువంటి వారిని మాత్రము బయటనే ఉంచారు. అడ్వకేట్స్ని కానీ తన కుటుంబ సభ్యులను కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్తో పాటు ఏసీపీ రమేష్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఐఓ, ఈ కేసులో ఐఓ ఆఫీసర్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి రాజు నాయక్ నేతృత్వంలో ఈ విచారణ మొత్తం కూడా జరిగింది. రాజు నాయకే అల్లు అర్జున్ని కొన్ని ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. రాజు నాయక్తో పాటు డీసీపీ, ఏసీపీ ముగ్గురు కూడా అల్లు అర్జున్ని సుదీర్ఘంగా ప్రశ్నించి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఆ స్టేట్మెంట్ మొత్తం కూడా పూర్తిగా వీడియో రికార్డ్ చేశారు. ఈ నెల 27వ తేదీన మరొకసారి తెలంగాణ హైకోర్టు అతని క్వాష్ పిటిషన్పై విచారించిన నేపథ్యంలో ఈ అన్ని అంశాలకు సంబంధించి దాంట్లో స్టేట్మెంట్, అల్లు అర్జున్ విషయాలన్నీ కూడా కోర్టుకు కౌంటర్ రూపంలో వెల్లడించే అవకాశం ఉంది. సుమిత్ర, సునీల్, మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ గురించి కూడా టాక్ వినిపిస్తోంది. వాటి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఈరోజు అల్లు అర్జున్ విచారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత, కేవలం ఈ రోజు మాత్రమే విచారణ కంప్లీట్ అయింది. కేసు ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత అతనికి నోటీసులు మళ్ళీ ఇస్తాము. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి, అందుబాటులో ఉండాలి, ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ బయటకి ఎటన్నా వెళ్తే మాత్రం తమకు సమాచారం అందించాలని పోలీసులు అల్లు అర్జున్కి సమాచారం ఇచ్చినట్టు కూడా సమాచారం ఇస్తుంది. దానికి పాజిటివ్గానే అల్లు అర్జున్ ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను, ఒకవేళ నోటీసులు ఇస్తే ఖచ్చితంగా నేను అటెండ్ అవుతానని పోలీసులకు అల్లు అర్జున్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అల్లు అర్జున్ సంబంధించిన దాంట్లో ఇప్పటికే కేసులో సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో కేసులో A18గా మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. అందులో A18గా మైత్రి మూవీ మేకర్స్ని చేర్చడం ప్రస్తుతం అయితే సినీ ఇండస్ట్రీలో కొంత చర్చ కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే అల్లు అర్జున్తో పాటు కొంతమంది సంధ్యా థియేటర్ యజమానులు, సంధ్యా థియేటర్ మేనేజరు, సంధ్యా థియేటర్ సెక్యూరిటీ, బౌన్సర్లు వీరందరిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. కానీ తాజాగా ఈ కేసులో A18గా మైత్రి మూవీ మేకర్స్ని, అంటే ఈ పుష్ప 2 ఏదైతే తీసినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ కూడా ఇందులో A18గా పోలీసులు చేర్చారు. కాబట్టి త్వరలోనే ఆ మూవీ మేకర్స్ సంబంధించినటువంటి ఎవరు ఆ మూవీ మేకర్స్కు అధినిధి వారికి కూడా నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈ నెల 27వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ ఉంది. కాబట్టి ఈ రిపోర్ట్ మొత్తం కూడా అల్లు అర్జున్ స్టేట్మెంట్తో పాటు ఈరోజు వీడియోగ్రఫీ మొత్తం కూడా కోర్టులో అటు ప్రభుత్వము పోలీసులు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మరోసారి పోలీసులు ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తారు. ఎందుకంటే ఈరోజు కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేశారు, 3.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. కానీ సీన్ రీకన్స్ట్రక్షన్ మాత్రం చేయలేదు. కాబట్టి ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్కి అక్కడ ఇప్పటికే థియేటర్లో సినిమాలు నడుస్తున్నాయి. 2 థియేటర్లో దాదాపు 2000 మంది ఉంటారు. కాబట్టి కొంత సెన్సిటివ్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది, లాట్ ఆర్డర్ సమస్య వాటిదే తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మరొక డేట్ని కూడా ఇచ్చి, మరొక నోటీసులు ఇచ్చి
మళ్ళీ విచారించిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన నోటీస్ కాపీలో చాలా క్లియర్గా పోలీసులు పొందుపరిచారు. అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తాము, దానికి మీరు సహకరించాలని పోలీసులు తన నోటీస్ కాపీలో పేర్కొన్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈరోజు కుదరలేదు. ఎందుకంటే సినిమా నడుస్తుంది, వైపు హెవీ ట్రాఫిక్, అదేవిధంగా సంబంధించిన రెస్టారెంట్స్ అక్కడ రద్దీగా ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే మరోవైపు అల్లు అర్జున్ ఈరోజు పోలీస్ స్టేషన్కి వస్తున్నారంటేనే చాలా మంది అభిమానులు విపరీతంగా పోలీస్ స్టేషన్కి తరలి వచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ పోలీసులు మాత్రం కొన్ని ఆంక్షలు విధించారు, ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే లాండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉందని మాత్రం ఈ రోజైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయలేదు. కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే. 3.5 గంటల పాటు దాదాపు అనేక ప్రశ్నలు కూడా అటు అల్లు అర్జున్ నుంచి రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం కూడా అల్లు అర్జున్ చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఈ ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటికి సంబంధించిన అంశాల్లో కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందని పోలీసులు అంటున్నారు. కాబట్టి మరొక నోటీసులు కూడా త్వరలోనే అల్లు అర్జున్కి ఇచ్చి విచారించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి అల్లు అర్జున్ విచారణకు సంబంధించిన అప్డేట్స్